టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. శ్రీవాణి పథకం కొనసాగుతుంది. శారదా పీఠానికి ఇచ్చిన భూమి లీజ్ అగ్రిమెంట్ ను రద్దు చేస్తూ పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. శ్రీవాణి పథకం కొనసాగుతుందని, శారదా పీఠానికి ఇచ్చిన భూమి లీజ్ అగ్రిమెంట్ ను రద్దు చేస్తూ పాలక మండలి నిర్ణయించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, సుమిత్ర, కాసేపటి క్రితం టీటీడీ పాలక మండలి నిర్ణయాలను కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. ఇందులో టీటీడీ పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. శారదాపీఠంకి ఇచ్చిన భూములను పూర్తిగా కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. శారదాపీఠంకి ఇచ్చినటువంటి భూముల్లో పూర్తిగా వైలేషన్ చేశారని చెప్పి కూడా ఇప్పటికే 2 కమిటీలు రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో శారదాపీఠానికి ఇచ్చినటువంటి భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి లీజ్ పద్ధతిన భూములు కేటాయించాము. అయితే పూర్తిగా కూడా వాళ్ళు టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈ బిల్డింగ్ నిర్మించడంతో ఆ బిల్డింగ్ ను కూడా స్వాధీనం చేసుకుని శారదాపీఠంకి ఇచ్చినటువంటి భూములను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు కూడా టీటీడీ చైర్మన్ ప్రకటించారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే గత కొద్ది సంవత్సరాలకు కూడా శ్రీవాణి ట్రస్ట్ పై పలు ఆరోపణలు, పలు వివాదాలు నడుస్తున్నాయో దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కూడా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్ కి ఏదైతే టికెట్ల ద్వారా వస్తున్నటువంటి డబ్బులంతా కూడా ఇకపై ప్రత్యేకంగా ట్రస్ట్ కి వాడకుండా టీటీడీ మెయిన్ అకౌంట్ లోకే ఆ శ్రీవాణి ట్రస్ట్ కు వచ్చేటటువంటి నిధులను జమ చేయాలని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై ప్రతినిత్యం కూడా 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయలు ఆదాయం వచ్చేటటువంటి శ్రీవాణి ట్రస్ట్ కు వచ్చే నిధులన్నింటిలో కూడా టీటీడీ మెయిన్ అకౌంట్ లోకి జమ చేసే విధంగా కూడా ఆ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే తిరుపతిలో ఏపీ టూరిజం శాఖకి ఇచ్చినటువంటి 20 ఎకరాల భూమిని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అక్కడ దేవలోక్ అనే సంస్థకి 20 ఎకరాల భూమిని గదులు నిర్మించడానికి కేటాయించగా వాళ్ళు అక్కడ ముంతాజ్ అనే పేరుతో 5 స్టార్ హోటల్ నిర్మించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుండడంతో ఆ భూ కేటాయింపులు కూడా రద్దు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఆ 20 ఎకరాల భూమిని తిరిగి టీటీడీకి అప్పగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు ఏపీ టూరిజంతో పాటు తమిళనాడు టూరిజం అలాగే తెలంగాణ టూరిజం కి ప్రతినిత్యం టీటీడీ కేటాయిస్తున్నటువంటి 3,850 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్లన్నింటినీ కూడా దళారులు పొంది వాళ్ళే భక్తులకు మొత్తానికి అమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఈ టికెట్ల కేటాయింపును కూడా రద్దు చేస్తూ కూడా పాలక మండలి మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ జితేందర్.